అంతకంటే పెద్ద ప్రమాదం, రిస్క్ అక్కడున్న అందరికీ పొంచి ఉంది సార్. అది గజమయూరి అనే భయంకరమైన పెద్ద పామున్న ఏరియా అంట సార్. అంటే అక్కడ పిల్లలకి పాము రూపంలో అతిపెద్ద ప్రమాదం ఉందా? పామా? అవును సార్, దాని గురించి ఇన్స్పెక్టర్ చెప్పారు. ఇందాక లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రావని చెప్పారు. గజమయూరి స్థావరంలోకి వెళ్ళిన ఏ ఒక్కరూ ప్రాణాలతో రాలేదని చెప్తున్నారు. అరవింద్కి విషయం చెప్పాలన్నా, పిల్లల్ని అక్కడి నుంచి నేను సేఫ్గా తీసుకొని రావాలన్నా నేను వెళ్ళాలి సార్. సరే, మాట్లాడి చూస్తాను. రేయ్, మేజర్ ఫోన్ చేస్తున్నాడ్రా. అన్నా, అమరేంద్రని రాత్రిపూట లోపలికి తీసుకురావడం అంత సేఫ్ కాదేమో అన్నా. అవునన్నా, ఒకవేళ అమరేంద్రని పంపిస్తున్నామన్నారంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టే. చెప్పండి సార్, ఏం ఆలోచించారు? అరవింద్, నేను చెప్పేది ఒకసారి విను. ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు ఉంటాయో ఓడతాయో తెలియకుండా ఉంటే మీరేంటి సార్ నేను చెప్తాను నువ్విను అంటున్నారు? పిల్లలంటే మీకు లెక్కలేదా? పోనీ ఒకరిని చంపి పార్సల్ చేసి పంపనా? నో నో, వద్దు. జోక్ చేశాను సార్, దానికి అంత టెన్షన్ పడిపోతారెందుకు? అమరేంద్రని పంపడానికి మేము రెడీ. సరే, ఇప్పుడొద్దు. పొద్దున వరకు అక్కడే టైం పాస్ చేయండి. అమరేంద్రని రేపు ఉదయం పంపించండి. ఎందుకు? నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెపన్ తీసుకొని రాను. కావాలంటే నీ మనిషిని పంపించి నా చేతులు కట్టేసి తీసుకెళ్ళమని చెప్పు. పులి అడవిలో తిరిగినా సిటీలో ఉన్నా పులే. మీరు కూడా అంతే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లెఫ్టినెంట్ అమరేంద్రని తక్కువ అంచనా వేయగలమా? పొద్దున్నే ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తాను. రే, ఏం చూసి భయపడ్డావురా? చెప్పరా. రేయ్, చూసుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తా. ఏ ఆకాష్, ఇప్పుడు చెప్పు, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఏంట్రా ఆకాష్, ఏం చేసావు? ఎందుకంటే భయపడ్డావు? పాము చూసానక్క. ఏంట్రా నువ్వు చెప్పేది? పాముని చూసావా? ఏంటి, పాముకి అంతలా అరవాలా? మ్యామ్, పాము అంటే చిన్నది కాదు మ్యామ్, పెద్దది, చాలా పెద్దది. మన స్కూల్ అంతుంది మ్యామ్. అరే ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమా? నిజమేరా, స్పెట్స్ పెట్టుకొని చూడగానే కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించిందిరా. అరే నిజం చెప్పు, మమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నావు కదా? ప్రామిస్ మ్యామ్, చాలా పెద్ద పాము. అయ్యో, అంత సీరియస్ గా చెప్తున్నావు అంటే నిజమే అయింటుంది. ఇదంతా ఆ రౌడీ వెధవలు పాములు ఎక్కువగా ఉన్నాయని తెలిసి కూడా లైట్ తీసుకున్నారు. కానీ
ఇది ఏదో భయపడాల్సిన సిచ్యువేషన్ లాగానే ఉంది. బాబు, ఒక్కసారి ఇలా వస్తావా? ఆ, మా బాబు పెద్ద పాముని చూసి భయపడ్డాడు. మాకు కూడా కొంచెం భయంగా ఉంది. అందుకు వదిలేయాలా? చచ్చా, వద్దు బాబు. మీరు పంపించే వరకు మేము ఎక్కడికి వెళ్ళం. సరే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్లేది లేదు. సైలెంట్ కూర్చో. అయ్యో, ఇంత బతుకు బతికి అడవిలోకి వచ్చి పాము చేత చావాల్సి వచ్చింది.